నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన అభిమానులు ప్రేక్షకుల్లో ఉండే ఆ తపనే వేరు అని చెప్పొచ్చు. ఆయన సినిమాలకే కాదు, ఆయన చేసే సేవా కార్యక్రమాలకు కూడా ఎంతో మంది వీర అభిమానులు ఉంటారు. ఆయనని ఫాలో అయ్యి చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక వీర అభిమాని ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్? నేను విశాఖపట్నం నుండి వచ్చానండి. నా పేరు ఎల్లజీరో. ఉత్తరాంధ్ర జిల్లా చిరంజీవి యువత అధికార ప్రతినిధిగా ప్రజెంట్ కొనసాగుతున్నానండి. 3 జిల్లాలకి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. ప్లస్ విశాఖపట్నంలో కూడా చిరంజీవి గారు అధ్యక్షులుగా చేసి కంచరపాలెం గౌరవ అధ్యక్షులుగా కూడా ఉంటున్నానండి. అనేకమైన చిరంజీవి గారు నడిపించే మార్గంలో మేము సేవా కార్యక్రమాలకి, ఆయన చేసే కార్యక్రమాలకి మేము ముక్తులమయ్యి ఈరోజు వరకు కూడా అటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామండి. మీరు గుప్తంగా అడిగే ప్రశ్నలకు మేము కూడా చిరంజీవి గారు మీద చేసే కార్యక్రమాల కోసం మీకు వివరించడం కూడా జరుగుతుందండి మీడియా ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఇంతగా చిరంజీవి గారికి వీర అభిమాని అని విన్నాము. ఎప్పటి నుండి అయ్యారు? ఏం చూసి అయ్యారు? ఏం ఇన్స్పిరేషన్ అయ్యారు మెయిన్గా? మా ఫాదరు 83లో ఖైదీ సినిమా చూసిన తర్వాత నన్ను కూడా ఖైదీ సినిమాకి తీసుకెళ్ళడం జరిగిందండి. అప్పటికి నా వయసు ఒక 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది. మా నాన్నగారు ఏఎన్ఆర్ గారు అభిమాని. కానీ ఆ సినిమా చూసిన తర్వాత నిజంగా సినీ ఫీల్డ్ కొత్త హీరో అంటే చాలా బాగా చేస్తున్నాడు. డ్యాన్సులు అనగా రగులుతుంది మొగల పద డ్యాన్స్ కానీ, చిరంజీవి చేసే నటన కానీ, ఆ వాతావరణం, పల్లెటూరు వాతావరణం సినిమాకి మా నాన్న కూడా ముక్తులైపోయి, మా నాన్న చిరంజీవి అంటే ఇలాగ ఉంటుంది, చిరంజీవి సినిమా చాలా బాగుందని తీసుకెళ్ళడం. ఆ మార్గదర్శనంలో 83 నుండి కూడా చిరంజీవి గారు అంటే అమితమైన ప్రేమ. అంటే ఆయన మాకేటి కావాలి, కుర్రవాళ్ళందరికీ కావాల్సిందే ఆట పాట. చిరంజీవి గారు చేసే ఫైట్స్ అవే నచ్చి నేను చాలా కూడా ఇంప్రెషన్ అయ్యి చిరంజీవి గారికి అభిమానిగా అప్పటి నుండి నేను కొనసాగడం జరుగుతుందండి. నాన్నగారు తీసుకెళ్ళినప్పుడు చూసినప్పుడే ఫ్యాన్ అయ్యారా? తర్వాత ఎప్పుడైనా? లేదండి, నాన్నగారు తీసుకెళ్ళిన తర్వాత ఫ్యాన్ అయ్యానండి. 86లోని ఆరాధన షూటింగ్ కలిసి మా గ్రామం మాలుమల గ్రామం అండి, భీమిలిపట్నం దగ్గర మంగమ్మారిపేట అని ఒక గ్రామం. ఆ గ్రామానికి రాధికా మేడం గారికి ఇంటికి పెళ్లి చూపులకు వస్తారండి చిరంజీవి గారు. వస్తే అప్పుడు మా గ్రామ ఫెస్టివల్ అయిపోయి మేము మళ్ళీ వైజాగ్ షిఫ్ట్ అవుదామని అనుకునేటప్పటికి కారులో వచ్చేటప్పటికి ఎవరిది షూటింగ్ అని మా నాన్నగారు అడిగారండి. మా నాన్నగారు అడిగిన వెంటనే చిరంజీవి గారు అన్ని వెంటనే మా నాన్నగారు కూడా ఇంక ఈరోజు ఊరు వెళ్ళొద్దు, ఇవన్నీ సామాన్లు ఇంట్లో పెట్టియండి మా అందరితో పెట్టించేసి, మా నాన్నగారు మున్సిబ్ అంటారండి ఆ ఊరికి. మున్సిబ్ అంటే అప్పుడు మా నాన్నగారు చిరంజీవి గారు, తారం మేడం గారు, చిరంజీవి గారు, రాధికా గారు వీళ్ళందరూ వచ్చారండి. అంబాజీడి గారి కార్లో వచ్చిన వెంటనే మా నాన్నగారు మున్సిపల్ అని చెప్పిన వెంటనే పంపించారండి. మా నాన్నగారు అప్పటికి డిఎల్బి జాబ్ చేస్తుండేవారండి, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో జాబ్ చేస్తూ ఉండేవారు. మీ నాన్ననే ఫస్ట్ వీరాభిమాని అన్నమాట. మా నాన్నగారు వీరాభిమాని అండి. మా నాన్నగారు వెళ్ళి మాట్లాడిన తర్వాత మా అబ్బాయిని కూడా ఒకసారి మీరంటే ప్రాణం అండి అంటే అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవండి, ఓన్లీ గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి. మేము చిన్నతనంలో ఏంటంటే చిరంజీవి గారు చేసే స్టిల్స్ మీడియా ద్వారా ఏమి లేదు కాబట్టి గ్రీటింగ్ కార్డ్స్ ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా కార్డులు ఉండేవండి. కిరాతకుడిది అయితే నువ్వేమని తెచ్చుకొని నీకు ఆటోగ్రాఫ్ పెడతాను చిరంజీవి గారు అవన్నీ. వెంటనే నేను మా చిన్నాన్నగారి ఇంటికి వెళ్ళి ఒక గ్రీటింగ్ కార్డు కిరాతకుడిది, అప్పుడు కిరాతకుడి సినిమా రిలీజ్ అండి, కిరాతకుడి గ్రీటింగ్ కార్డు తెస్తే చిరంజీవి గారు అది చూసి నువ్వు ఇలాంటి పట్టుకోకూడదు, ఇలాంటి స్టిల్స్ అయితే నువ్వు తెచ్చుకోకూడదు అనేసి కళ్ళు దుద్దేశారండి. దుద్దేసిన వెంటనే నేను ఏడ్చేస్తుంటే అయితే ఇంకో కార్డు తెచ్చుకొని చిరంజీవి గారు మళ్ళీ చెప్పారండి నాకు. అప్పుడు చిరంజీవి గారిని కలడం, చిరంజీవి గారు మా బాస్తో నిజంగా నేను అంటే తెలియని మాట్లాడడం ఇవన్నీ జరిగాయండి. జరిగిన తర్వాత అప్పుడు చిరంజీవి గారిని చూసి మళ్ళీ ఏడుపు ఆపుకొని వెళ్ళి వెంటనే మా చిన్నాన్న గారిని అడిగితే వేరే గ్రీటింగ్ కార్డు ఇచ్చిన తర్వాత వెరీ గుడ్ అని రాసి నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా ఇచ్చే నాన్నగారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురాని చెప్పారండి. ఫస్ట్ టైం చిరంజీవి గారిని నేను కలవడం అండి 86 ఆరాధన షూటింగ్ అండి. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఎప్పుడు కలిసేవారు? నార్మల్ గా ఎన్నిసార్లు కలిసారు ఇప్పటికి? చిరంజీవి గారిని 20 టైమ్స్ 15-20 టైమ్స్ కలిసి ఉంటానండి మేడం. పర్సనల్ గా ఎప్పుడైనా కలిసారా? పర్సనల్ గా అంటే వైజాగ్ లో మా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ప్రజారాజ్యంలో మేము డాల్ఫిన్ అవుట్లోకి వచ్చిన తర్వాత ఆయనతో ఎక్కువగా ప్రయాణం నిజంగా కొనసాగించామండి. ఆ రాజకీయంగా కూడా ప్రజారాజ్యంలోని చిరంజీవి గారికి తోడు నీడగా కూడా మేము ఉండేవారు. మమ్మల్ని కూడా పేరు పెట్టి సుబ్రహ్మరెడ్డి గారి ఆఫీసులో ఎక్కడైనా ఎవరైనా మమ్మల్ని పరిచయం చేసిన వాళ్ళు మాకు పరిచయం చేస్తారేంటి మా మనుషులని చిరంజీవి గారు ఎంతో ఆత్మీయతగా అనురాగంగా నిజంగా ఒక తల్లిదండ్రులు అయితే ఎంత దీనికో పిల్లల కోసం చెప్పుకుంటారు, అంతకంటనా మీరు చెప్పవలసిన పని లేదు మాకు
అంటే రైమన్ గారు పరిచయం చేసిన మీరు చెప్పవలసిన పని లేదు, అందులో మనుషులు నాకు తెలుసని చెప్పారండి. మమ్మల్ని చిరంజీవి గారు ఒకనొకప్పుడు మన ఎక్కడికి పిలిపోయారు, ఇదే హైదరాబాద్కి సోమనాయుడు గారి ద్వారా గురువు గారి ద్వారా పిలిపించి మా అందరికీ అవార్డులు ఇవ్వడం కూడా జరిగిందండి. చాలా హ్యాపీ. ఫిలిం ఛాంబర్లో ఇచ్చారండి. ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి మేడం గారు. మీరు ఎక్కువ సినిమాకు ఫ్యాన్ అయ్యారా, ఆయన చేసే సేవ కార్యక్రమాలకు అయ్యారా? ఒకటండి, చిరంజీవి గారు చూసే సినిమాలు బట్టి మేము ఫ్యాన్ అయ్యామండి. అయిన తర్వాత నిజంగా ఈరోజు ఒక సేవాభావమూర్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక ఫీల్డ్ తరపునండి, ఒక దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒకడండి. మాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళా సరే సేవామూర్తి చిరంజీవి ఫ్యాన్స్ ఎలా వచ్చారు అనేసి ఈరోజు చెప్పుకుంటున్నారంటే ఆయన నడిపించే మార్గమేనండి. ఎందుకు చెప్పగలుగుతున్నామనంటే అండి, జన్మనిచ్చేది తల్లిదండ్రులు అయితే మమ్మల్ని నడిపించేది మెగాస్టార్ చిరంజీవి గారు అండి, మంచి బాటలోని. ఎందుకంటే అంత గర్వంగా చెప్పుకుంటున్నామంటే మేము ఎక్కడికి వెళ్ళా సరే చిరంజీవి ఎలా వచ్చారండి ఒక కుర్చీ వేస్తారండి. అంటే మేము చేసే బ్లడ్ బ్యాంకులు కానీ, మేము చేసే సేవా కార్యక్రమాలు కానీ, మేము ఒకరికి ఆ చిరంజీవి గారు పుట్టినరోజు వచ్చిందంటే పుట్టినరోజు చేసామంటే 10 మందికి చీరలో లేకపోతే ఏదో లేని వారికి లేకపోతే ఆయన అభిమానించిన వారికి సత్కార కార్యక్రమాలు ఏవో చేస్తుంటాం. కాబట్టి నిజంగా ఇలాంటి అభిమానులు ఇలాంటి చిరంజీవి గారు ఉండబట్టికే మాకు ఈరోజు అంటే ఒకనొకప్పుడు పరిస్థితులు ఎలాగుంటే మీకు తెలుసండి. ఇప్పుడంటే ఇంక జనరేషన్ మారింది కాబట్టి అప్పటి నుండి కూడా మేము నేటికి 30-35 సంవత్సరాలు బట్టి ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఈరోజు ఏ సినిమా హీరో చేయలేని సేవ ఏదంటే ఒక రక్తదానం. అడుగుదామని, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పటి నుండి మీరు ఎన్నిసార్లు డొనేట్ చేశారు బ్లడ్? 20 టైమ్స్ మేడం గారు. చాలా ప్రాణాలు కాపాడి ఉన్నారు. మేడం గారు బ్లడ్ బ్యాంకులు ఎక్కువ నిర్వహించానండి. ఆయన పేరు మీద అంటే చిరంజీవి గారు పుట్టినరోజు వస్తుందంటే నాయుడు గారు పిలిపివ్వడమే, నాయుడు గారు పిలిపించినా ఇవ్వకపోయినా చిరంజీవి గారు అభిమానంతో మేము నాయుడు గారు అలాగే చెప్తారు ముందే ప్రిపేర్ అయిపోయి ఈ బ్లడ్ బ్యాంక్స్ అంటే నాకు కలెక్టర్ గారు కూడా, జిల్లా కలెక్టర్ గారు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు కూడా ఎక్కువ బ్లడ్ బ్యాంకులు నిర్వహించాననేసి నాకు అవార్డు కూడా ఇచ్చారండి. చిరంజీవి బ్లడ్ బ్యాంకులు ఎక్కువగా రెడ్ క్రాస్లోను నిర్వహించాననేసి అవార్డు కూడా కలెక్టర్ ద్వారా అందుకున్నానంటే అది మహానుభావుడు చిరంజీవి గారు నేర్పే మార్గం కదండి. అంటే అంతగా మీరు సార్ పేరు పైన పెట్టారు కదా బ్లడ్ బ్యాంక్స్ అని చెప్పేసి, చాలా మంది మెగా ఫ్యాన్స్ వచ్చి ఇచ్చే వాళ్ళ బ్లడ్ నార్మల్ పీపుల్స్ కూడా వచ్చేవారు? లేదండి, మేము అంటే మెగా ఫ్యాన్స్ని ఎక్కువగా మోటివేట్ చేసేవారం అండి ఇవ్వాలనేసి. కానీ స్వచ్ఛందంగా కూడా చూసేది 10 మందికి ఒక్కనొక్కడు బ్లడ్ ఇస్తే వీళ్ళు బ్లడ్ ఇచ్చేసుకుంటున్నారు, ఎందుకు బ్లడ్లు తీస్తున్నారు, అదేంటి ప్రాణం పోద్దని ఒక భ్రమలో ఉండేవారండి. ఒకప్పుడు ఉండే భ్రమలో ఉండేవారండి. ఆ భ్రమలో ఉండేటప్పుడు కూడా బ్లడ్ బ్యాంక్ మార్గదర్శకంగా తీసుకొని మేము చేసేవారం అండి. రానంటే ఏటైందంటే సార్ ప్రతి అభిమానం ఎలా నిజంగా అలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు, 4 ప్రాణాలు నిలబడుతున్నారు బ్లడ్ ఇచ్చి. ఇలాంటి బ్లడ్ కార్యక్రమాలు మమ్మల్ని ఎందుకు పెట్టలేదు, ఇక్కడ అభిమానులు వేరా మనం వేరా అంటే మనకి ఎన్ని ఉండొచ్చు, కానీ ఇది వచ్చేటప్పటికి అందరూ కలిసికట్టుగా చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నాగార్జున అభిమానులు కానీ బాలకృష్ణ అందరూ కలిసి వచ్చి వాళ్ళు కూడా బ్లడ్ ఇచ్చేవారండి. మేము పెట్టే బోర్డులు చూసుకోవడం వీధిలో వెళ్ళిపోయేవారు కూడా, బ్లడ్ బ్యాంక్ దగ్గర వెళ్ళిపోయేవారు స్వచ్ఛందంగా వచ్చి మా పేరు కూడా నోట్ చేసుకోండి మేము బ్లడ్ ఇస్తామంటే నిజంగా పట్టరానంత ఆనందం అండి అది. నిజంగా ఇంప్రెస్ అయ్యి చాలా అలాగే ఇవ్వడం, 10 మంది కలిసి రావడం అంటే మన పిల్లకంట రావడం అంటే అది చాలా ఉన్నతమైన శిఖరాలకి చిరంజీవి గారి పేరు అలాగే పరిగెడుతుంది. ఆయన పేరు చెప్పిన వెంటనే రక్తదానం అంటే ఎవరు గుర్తుకొస్తారంటే మెగాస్టార్ చిరంజీవి గారేనండి. అవును కదా. ఇప్పుడు మీరు ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఎక్కడ బ్లడ్ అవసరం ఉన్నా సరే మీకు పిలుపు వస్తేనే వెళ్తారా, మీకు తెలిసినా కానీ చేసేస్తారా? తెలిసిన మాకు ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ల్లో కూడా వాటిల్లో కూడా మనకు మెసేజ్లు వస్తున్నాయండి. ఒకళ్ళు ఎవరైనా మాకు ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే వెళ్తున్నామండి. ఎవరైనా పాజిటివ్ నెగిటివ్ అడిగినా సరే వెంటనే బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేయడం, లేకపోతే అక్కడ రెడ్ క్రాస్నో లేకపోతే అక్కడ లైఫ్ క్యూర్ ఇలా ఉన్నాయి మేడం గారు, వాళ్ళు సంప్రదించి అంటే మన దగ్గర లేకపోతే అంటే మన రెడ్ క్రాస్లో ఒకవేళ లేకపోయినా మన బ్లడ్ బ్యాంకులో మీద బ్లడ్ బ్యాంకుల ద్వారా కూడా తీసుకొని చిరంజీవి పేరు చెప్పిన వీళ్ళు మనకు మళ్ళీ వాళ్ళు బ్లడ్ క్యాంప్ ఇస్తారు, వీళ్ళకి బ్లడ్ మనకు లోటు ఉండదు అనే మంచి ఆలోచనతో వాళ్ళు అడిగిన వెంటనే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కూడానండి అడిగిన వెంటనే సరే మేము ఇచ్చిన వెంటనే ఆ గ్రూప్ ఇస్తున్నారండి. ఎందుకంటే మళ్ళీ మేము అది రిపీట్ మళ్ళీ చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అది ఆ లోటు లేకుండా ఎవరినో తీసుకెళ్ళి మళ్ళీ బ్లడ్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. మీరు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంటే, దాదాపు చిరంజీవి గారు పెట్టిన బ్యాంకులోకి వెళ్ళే ఇస్తారు కదా వెళ్ళి, మీకు సార్ పేరు పైన పెట్టాలనే థాట్ ఎందుకు వచ్చింది? చిరంజీవి గారు ఎలా వచ్చింది? ఆయన ఎలాగొచ్చిందంటే అది ఎవరికి కూడా అంతులేని ఇదండి. ఆయన పేరు చెప్పని వెంటనే ఈరోజు 4 దశాబ్దాలండి. ఈరోజు చెప్తున్నానండి, మా తండ్రి నాకు జన్మనిచ్చిన తండ్రి చిరంజీవిని అభిమానించారు. తర్వాత నేను చిరంజీవికి విపరీతమైన ప్రేమికుడిని ప్రేమమూర్తిని అయిపోయాను.
తర్వాత నా పిల్లలు కూడా అదే చిరంజీవి గారి కోసం చెప్పుకొని, చిరంజీవి గారు అంటే ఈ రోజు వరకు కూడా మా అబ్బాయి ఎక్కడికైనా పరిగెట్టి వెళ్ళి రక్తదానం కానీ ఏది కానీ చేసి వచ్చేస్తుంటాడు. ఏదైనా చిరంజీవి గారు పుట్టినరోజు వచ్చిందంటే వాడు 3 రోజుల ముందు నుండి ఆ కార్యక్రమంలో పాల్గొంటాడు. అది వదిలేయండి, ఈరోజు మా పాపకు మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు పుడితే 2 పిల్లలు కూడా జై చిరంజీవి అంటారు సినిమా వచ్చిన వెంటనే. అంటే ఇన్ని దశాబ్దాలు చూసిన నటుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చిరంజీవేనండి. ఎన్టీ రామారావు గారి కోసం అంటే మేము ఒక తెలిసేటప్పటికి రామారావు కోసం చెప్పుకునేవారు, నాగేశ్వరరావు గారి కోసం చెప్పుకునేవారు. ఈరోజు చెప్పుకోలేని పరిస్థితి అండి. అంటే మర్చిపోయారు, జనరేషన్ తాతయ్యలు అయిపోయారు, ముసలివా అయిపోయారు. కానీ చిరంజీవిని ఈరోజు 5 అంటే ఇంచుమించు ఇంకా మా మనవరు కూడా పిలిచారంటే 5 దశాబ్దాలు దగ్గర పడుతుందండి. అంటే 50 సంవత్సరాలు ఇంచుమించు చిరంజీవి గారిని చెప్పుకుంటున్నారంటే ఆ కీర్తి ప్రతిష్ట ఎవరికి వస్తుందండి? ఆయన చేసే సేవ ఆయనలో ఏదో ఉందండి. అంటే ఏదో శక్తి, ఒక ఆంజనేయ స్వామి శక్తో లేకపోతే ఏదో ఒక భగవంతుడి శక్తి ఉండబట్టికే ఈరోజు ఆయన అంత ఆదరించడం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కే కాదండి, ఇండియా మొత్తం మీద చిరంజీవి అంటే ప్రతి ఒక్కరు కూడా బిగ్గెస్ట్ స్టార్. ఒక అమితాబ్ బచ్చన్ కానీ, ఒక రజనీకాంత్ గారు కానీ ఎవరైనా సరే చిరంజీవి గారు యాట్స్ ఆఫ్ అనే స్టేజ్లో మమ్మల్ని నిలబెట్టారండి. అంటే ఆయన స్ఫూర్తి మమ్మల్ని కూడా ఈరోజు అలా చెప్పుకుంటారు. మా బాస్ వస్తున్నాడు అని లేచి సీట్ ఇస్తారండి. ఒకటండి, ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఒక జరిగే విషయం ఒకటి నేను చెప్తానండి మీడియా ద్వారాగానే. నేను ఒకరికి బ్లడ్ కావాలంటే, ఏ నెగిటివ్ బ్లడ్ కావాలంటే 2 కావాలంటే ఇచ్చిన లైవ్ కావాలన్నారండి, అర్జెంటుగా లైవ్ కావాలన్నారండి. అది ఎవరికో నాకు తెలియదండి. ఆయన వెంటనే నేను ఒక 2 అబ్బాయిలు తీసుకొని వెళ్ళానండి. 2 అబ్బాయిలు తీసుకెళ్ళిన తర్వాత బ్లడ్ ఇచ్చానండి. ఆ బైపాస్ సర్జరీ ఏదో మొత్తానికి ఆపరేషన్ జరిగిపోయిందండి. జరిగిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఇంటి దగ్గర నాకు ఫోన్ వచ్చిందండి. అవతల దగ్గర నాకు ఫోన్ వచ్చింది మేడం గారు. ఫోన్ వచ్చినట్టునే నేను ఫోన్ ఎత్తి ఏమంటే మా అమ్మగారు మీతో మాట్లాడతారటండి. ఆమెకి ఇంచుమించు 60-65 ఇయర్స్ ఉంటుందండి. మాట్లాడుతుందంటే, బాబు నేను చిరంజీవి గారిని ఎప్పుడూ చూస్తుంటాను, కానీ చిరంజీవి గారు ఫ్యాన్గా మీరు బ్లడ్ ఇచ్చారట, ఈరోజు మా ప్రాణాలు నిలబెట్టే బాబు, ఒక్కసారి వచ్చి నన్ను చూసి వెళ్ళిపోతాను. నేనే వద్దును బాబు, నేను నల్లలేని పరిస్థితిలో ఉన్నాను, మీ దగ్గరికి నేనే వద్దును బాబు, నేను రాలేని పరిస్థితి నా దగ్గరికి వస్తావని అంటే నా ఆనంద బాష్పాలో తెలియదు, నాకు ఏడిపో తెలియదు. నిజంగా మహాతల్లి నేటి ఎంత దీనిగా చెప్పుకుంటుంది, నా ప్రాణం నిలబెట్టే బాబు అనగాలి నేను ఏడ్చుకున్నట్టుగా. అంటే ఆనంద బాష్పాలు అలాగా సార్కి ఎంత ఇది ఉందనేసి వెళ్ళంటనే కాళ్ళ మీద పడలేదండి. మామగారు ఇలాగొచ్చి పట్టేసి, బాబు నిజంగా మీ చిరంజీవి గారు నువ్వు వెళ్ళి చక్కగా బ్రతకాలి బాబు, అలాంటి మహానుభావుడు ఉన్నందుకు మీరు ఆదర్శం తీసుకెళ్ళాడు బ్లడ్ క్యాంపులు చేసేటప్పుడు. ఇంకా నెక్స్ట్ నుంచి కూడా మా పిల్లలు కూడా వస్తారండి. వాళ్ళు కూడా ఈ రోజు వరకు మేమే బ్లడ్ బ్యాంక్ పెట్టిన బర్త్డే అవ్వగల కేక్ పట్టుకొచ్చి కూడా వాళ్ళు ఇస్తారండి. చాలా గ్రేట్ థింగ్ అండి, అది లైఫ్ లో చిన్న సక్సెస్ అని చెప్పొచ్చు. అది సక్సెస్ అంటే అది ఇంకా చాలా ఎక్కువ అంటే స్ఫూర్తి. నిజంగా ప్రాణం కాపాడి వాళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మరి రమ్మనడం అంటే అది మామూలు విషయం కాదండి. అసలు చాలా గ్రేట్ మీరు. అంటే చిరంజీవి గారికి ఇప్పుడు మీరు బర్త్డేస్ చేస్తూ ఉంటారు కదా, ఎలా కార్యక్రమాలు ఎలా చేస్తూ ఉంటారు? సేవా కార్యక్రమాలు, వారోత్సవాలు అలా ఎలాంటివి చేస్తూ ఉంటారు బర్త్డే వస్తుంది అని? నిజంగా అండి, ఈరోజు వారధి సారథి రథసారథి ఒక నడిపించే నాయకుడు మెగాస్టార్ అయితే మమ్మల్ని ఇద్దరిని కూడా అంటే చిరంజీవి గారిని మా అభిమానులే అనుబంధ సంస్థగా నిలబెట్టేది వారధి సారథి రథసారథి రమణం సోమనాయుడు గారు అండి. సోమనాయుడు గారి వల్ల మేము చిరంజీవి గారికి ఇంకా దగ్గరగా ఉన్నామండి. అంటే మేము దగ్గరగా ఉన్న మాలాంటి అభిమానులే కోట్లాది అభిమానులే ఇంకా ఉన్నారండి. అంటే మాకంటే పిచ్చిగా చిరంజీవి అంటే పడి చచ్చిపోయి ఈ రోజు వరకు రోడ్ల మీద కానీ ఒక పాట వస్తే డ్యాన్స్లు వేయడం కానీ ఆటలు పాడడం కానీ పాటలు పాడడం కానీ ఈరోజు మనం మీ సోషల్ మీడియా ద్వారా కూడా చూస్తున్నాం. అలాంటి అభిమానులు ఉండేటప్పటికి కూడా ఈరోజు మాకు అవకాశం వచ్చిందంటే ఏ రోజే చేసుకునే పుణ్యబలం ఈరోజు ఆ సేవాభావాలు చేస్తున్నామండి. చిరంజీవి గారిని మేము అంటే ఇంత స్ఫూర్తిగా తీసుకోవడానికి కారణం నా లైఫ్లో ఏంటంటే నిజంగా నేను పుట్టిన ఊరండి. రెండోది నేను పెరిగాను, ఈ రోజు వరకు ఎల్లాజీ వెరీ గుడ్ బాయ్, చాలా మంచి వ్యక్తి అనే స్థాయికి తీసుకెళ్లారంటే చిరంజీవి గారి స్ఫూర్తి అండి. స్ఫూర్తి ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు అండి. ఒక నేత్రదానం కానీ ఈరోజు 4-5 అంటే తెలిసిన వాళ్ళు చనిపోతే కేజీహెచ్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ అవయవాలు ఇలా చేస్తే మంచిది, ఎందుకంటే ఈరోజు చిరంజీవి గారు కూడా పిలిపివ్వడం జరిగింది. అవయవాలు ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మర్చిపోకూడదు, మన ఏదో రూపంలోనే మనం చూస్తూనే ఉండాలి అవయవాలు అనుకుంటే మీరు చేస్తే మంచిది లేదు బాబు అంటే చాలామంది మార్పు కూడా చాలా వరకును చిరంజీవి గారు పేర్చి చిరంజీవి గారు కూడా అంటే ఈ స్ఫూర్తి తీసుకున్నారా ఇది చాలా మంచిది అనేసి చాలామంది అంటే ఇంచుమించు 6-7 ప్రాణాల దగ్గర అంటే చనిపోయిన వారి దగ్గర కేజీహెచ్ దగ్గరికి వెళ్ళి అలాంటి తెలిసిన వాళ్ళ దగ్గర కూడా అవయదానాలు కూడా చేపించామండి. ఆల్రెడీ రికార్డ్ కూడా ఉన్నదండి. అంటే అది అక్కడికి వచ్చిన మన జిల్లా కలెక్టర్లు కానీ ఎవరు అసిస్టెంట్కి వీళ్ళకి మేము మెసేజ్ పెడతామండి, ఇలాగ జరుగుతుంది. ఆ సొసైటీ వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ అడిగిన వెంటనే మేము చేయించడం. వాళ్ళు కూడా ఏటో తెలియదు మేడం గారు, చిరంజీవి గారు బాస్ పేరు చెప్పగానే
వాళ్ళ లేదండి ఇంకా ఏం ఆలోచించదు, ఎందుకంటే చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోవడమే కదండి, ఉంటే అదే ఇంకో ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం కదా, కానివ్వండి అని ఇవ్వరండి. నిజంగా ఇంకేం కావాలండి మాకు, ఇంకా ఆయన దగ్గర ఏం కావాలండి కదా. అంటే మీరు నాకు వచ్చిన చిన్న అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం చిరంజీవి వీరి అభిమానులు సినిమా రిలీజ్ అంటే చాలు ఒక పండగ వాతావరణం, అక్కడ హడావిడి భలే సరదాగా ఉంటుందని విన్నాము, చూసాం కూడా. సో మీరు ఎలా చేసేవారు హంగామా రిలీజ్ అవుతుంది అని తెలియదు? సినిమా వస్తే థియేటర్ ఓనర్లు కూడా మమ్మల్ని పిలిపించుకొని చిరంజీవి గారు సినిమా పలానా వచ్చిన నెల అంటే ఒక నెల ముందేనండి, నెక్స్ట్ మంత్ రిలీజ్ డేట్ అటు కదా, ఏంటండి అడుగుతూ ఏం చేస్తారు మీరు అంటే, నేను సార్ థియేటర్ ఇంకా ఎవరిని కూడా ఏ బ్యానర్ కట్టిన వద్దండి, ఫ్యాన్స్మే కడతాం అంటే స్వార్థం అది ఏంటో మాకు తెలియదు, కానీ ఎవరు బయట వాళ్ళు కూడా కట్టినిచ్చేవారం కాదు, ఎందుకంటే మాకు ప్లేస్ ఉండదు, సంఘానికి పేరు ఉండదు అన్న భయంతో నెల రోజుల ముందే ప్రిపేర్ చేసి ఇక్కడ ఎలా చేస్తున్నాం అంటే ఇక్కడ కట్అవుట్ పెడుతున్నామండి, ఆ గిబ్బుకి మాకు అది ఏం తెలియని అంటే అభిమానంతో కూడుకుందంటే కష్టమైనా నష్టమైనా కనబడదట్టండి అది, అంటే అందులో ఇష్టమే కనబడుతుంది తప్ప ఇంక వేరేది కనబడదు. చిరంజీవి గారు సినిమా వస్తుందంటే అని నేను ఈ కట్అవుట్ పెడతాను, నేను ఇది పెడతాను, నేను దండలు తెస్తాను, లేచి ఒక వారం రోజుల ముందు కాగితాలు చింపుకొని థియేటర్లో కాగితాలు చింపుకొని కాగితాలు ఇసురుకొని, మాకు ఒక పెద్ద పండుగ ఎలాగుంటుంది అంటే కుటుంబం అంతా పెద్దలు పెద్ద పండుగ ఎలాగ అందరిని పిలిచేస్తారు అంతకంట అంటే మా ఆనందానికి ఇంక అద్దులు ఉండమాట. నెల రోజుల ముందు నుండి ప్రిపేర్ అయ్యి సినిమా కోసం ఈ వాతావరణం తీసుకొచ్చి బాస్ సినిమా వస్తుందంటే ఇలాగ ఉండాలి ఇంకెవరిది ఉండకూడదనే భావనతో మేము అంత ఆనందంగా చేసుకునే పండుగ ఏంటంటే సినిమా రిలీజ్ అంటే. ఇక్కడ రిలీజ్ లేదంటే ఎక్కడో రిలీజ్ అవుతుందో, ఎక్కడో కొత్త వలసలో రిలీజ్ అవుతుందో, వైజాగ్లో రిలీజ్ లేదంటే కొత్త వలసలో రిలీజ్ అవుతుందో, ఆ కొత్త వలస ముందు రోజు వెళ్ళిపోయి, ఎందుకంటే టికెట్లు కావాలంటే ముందు రోజు లైన్ కాసుకొని ఆ టికెట్ దొరుకుతుందా లేదా అంటే ప్రాణాల మీద కూడా ఇంత భయం లేకంట చిన్న గేట్లు ఉండేవండి, ఆ గేట్లలో దూరి ఇలా చేసేవారు. అంటే చాలా గ్రేట్. ఇంత అభిమానం చూపిస్తున్నప్పుడు ఫ్యామిలీ నుండి ఏమైనా మీరు సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? ఏంటి ఇంత అంటే ఫ్యామిలీ అయినా సమాజంలోనే అంటూ ఉంటారు, ఇంత పిచ్చి అభిమానం ఏంటి మరి ఇంతగానం ఉండదు కదా అని అంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఒకప్పుడు స్టార్టింగ్లో, ఇలా అభిమానం ఏంటి అని? ఇలాంటి నేను బయట నుండి చేశాను కానీ ఫ్యామిలీ నుండి ఎవరో చేయలేదండి. ఫ్యామిలీ ఎప్పుడు కూడా నేను చిరంజీవి పిచ్చికి ఎక్కువ అంటే ఫ్యామిలీ మా వచ్చే వైఫ్ కానీ, మా మామయ్యలకు కానీ, మా తండ్రులకు కానీ, మా ఇంట్లో ఫ్యామిలీకి కానీ చిరంజీవి అంటే ఇక అపరాధమైన ప్రేమ ఇంకేం అనకూడదు. అలాగే వీడు చెడ్డోడు కాదు, మంచోడే కదా, సినిమా వచ్చేటప్పుడు పిచ్చి పడతాడు, ఏమనిపోయామంటే కార్యక్రమాలు చేసుకోపోతాడని ఒక ఇది ఉంది. బయటని మట్టుకు చాలా వరకు కొంతమంది అంటే తెలియక అంటే ఈ అభిమానులు కోపదోహాలు ఉంటాయి కదండి, కొంతమంది చిరంజీవి కోసం ఇలాగ చేసుకుంటున్నాడు, అలా దబ్బెట్టుకుంటున్నాడు ఏదేదో అనేవారండి. మా బాస్ కోసం మా తల్లిదండ్రులు ఇప్పుడు ఎలా ఉంది మీ పేరు మరి సమాజం? ఈ రోజు ఆ రోజు చేయబట్టికే కదండి ఈ రోజు సమాజంలోనే అంటే ఒక ఎల్లాజ్ అంటే ఒక చిరంజీవి ఫ్యాన్ ఎక్కడికి వెళ్ళాను ఇప్పుడు ఏమీ లేదండి. మనల్ని పిలిచి మన కోసం ఇంకా మన దగ్గర ఒక బ్లడ్ కానీ లేకపోతే ఏదో సేవాభావం కానీ, ఈ రోజు చిరంజీవి గారి వల్ల ఒక రాజకీయ నాయకుల దగ్గర మేము తలెత్తుకో తిరుగుతున్నాం అంటే వాళ్ళు కూడా మేము వెళ్ళి వెంటనే వారు చిరంజీవి ఫ్యాన్స్ ఎల్లాజ్ వచ్చాడు, ఏదైనా పని ఉంటే చేసి పెట్టాలి సార్, వీళ్ళకి ఇది కావాలి సార్, వీళ్ళకి ఇది చేసి పెట్టండి అంటే లోకల్గా అక్కడ గంటా గారు కానీ, వంశీ గారు కానీ, పంచగల రమేష్ బాబు గారు కానీ, ఇలాగ మన ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే వెంటనే స్పందించి అంటే ఏదో వచ్చారంటే అది ఆపుతారు సార్, వాళ్ళకి ఇలాగ ఇది చేయాలి సార్, రికమెండేషన్ చేస్తే వాళ్ళకి ఇది నిలబడుతుంది సార్, వాళ్ళు జాబ్ వస్తుంది సార్ ఏదన్నా. ఈరోజు మా బాస్ పేరు చెప్పిన మేము చెప్పక్కర్లేదు, వెళ్ళామంటే పిఎల్ ఏవెళ్ళాజ్ వచ్చారు అంటే మెగాస్టార్ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళందరూ కూడా చిరంజీవి గారు అంటే అమితమైన ప్రేమ, ఇంకా వాళ్ళకి వాళ్ళు పిలిచే కార్యక్రమాలు చేసేవారు అండి. వెలగపూడి రామకృష్ణ బాబు టీడీపీలో ఉన్నా సరే చిరంజీవి గారి కార్యక్రమం 2009లో చేసేటప్పుడు పార్టీలు వేరైనా సరే మేము పిలిచిన వెంటనే మీరు రావాలి సార్ వెంటనే. ఇదే మన చిరుత సినిమాకి 100 days ఫంక్షన్ అండి, అంటే పరమేశ్వర్ థియేటర్లో 101 రోజు ఆడేవాడు నానేసి థియేటర్లో. అంటే ఆ సమస్య కాదండి అది, పోకిరి ఏదో 100 రోజులు ఆడేశారనేసి మేము కూడా ఆడాలని అడిగి మన రామ్ చరణ్ బాబు గారు కూడా ఎందుకే ఇవన్నీ ఎంత అవసరమా అని అంటే నుంచి సార్ మా ఆనందానికి అవసరమే సార్ అది అని చెప్పిన తర్వాత ఇంత పిచ్చా మీకు అనేసి బాబు కూడా ఆ రోజు మమ్మల్ని అందరినీ మెచ్చుకోవడం. అప్పుడే మన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళేటప్పుడు చింతలపూడి వెంకటరమయ్య గారు చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళందరితో ఇచ్చేసి బాస్ కూడా చాలాసేపు మొత్తం స్పెండ్ చేయడం, అన్నీ వింతమైన మధురమైన ఘట్టాలండి. అన్నీ నాయుడు గారు కూడా బ్లడ్ బ్యాంక్లో చెప్పి ఒక మనిషిని ఇచ్చి అక్కడ పంపించడం,
ఇవన్నీ సరే అంటే చెప్పుకుంటే బోల్డ్ అని తీపి గుర్తులు బోల్డ్ ఉన్నాయండి. అంటే మెయిన్గా మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు జనసేన పార్టీలో మీరు ఆవిర్భావ సభకి వెళ్ళారు కదా, హాజరయ్యారని విన్నాము. సో మీ అభిప్రాయం ఏంటి సార్ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన? పవన్ నిజంగా అండి, మేము ప్రజారాజ్యంలోనూ చాలా 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 అంటే సార్ని సీఎంగా చూడాలని, సార్ని ఒక ఉన్నతమైన ఇదిలో చూడాలని మా బాస్ని మేము ఎన్నో కళలు కన్నామండి. కానీ కొన్ని దుష్టశక్తుల వల్ల చిరంజీవి గారు మంచితనం అక్కడ పని చేయకపోవడం వల్ల, అంటే రాజకీయంగా చాలా అంటే ఆయన ఉన్న సమమైన భావానికి నిజంగా రాజకీయాలకి దూరం అవ్వడం వల్ల, అంటే కొన్ని కారణాల వల్ల దూరం అవ్వడం వల్ల మేము అంటే రాజకీయంగా బాధపడిన ఫ్యామిలీ పరంగా చిరంజీవి గారి అభిమానం మీద చిరంజీవి గారు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే టైప్లో ఉన్నామండి. కానీ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా అన్నయ్య గారిని ఎక్కడో నేను చూడాలి, మా అన్నయ్య గారి జీవిత లక్ష్యం ఏంటి, మా అభిమానుల యొక్క జీవిత ఆకాంక్ష ఏంటి అని మనసులో ఆయన ఉంచుకొని బయట పెట్టలేదండి, బయట పడలేదండి. నిజంగా యువరాజం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న అక్కడితో కొన్ని రాజకీయ నాయకుల వల్ల మనసులో ఉంచుకొని నేను ఎప్పటికైనా అన్నయ్య పేరు నిలబెడతాననేసి అన్నయ్యని ఈరోజు దేశంలోని ఒక ప్రధానమంత్రి దగ్గర కూడా తల దించుకోకుండా తల ఎత్తేటట్టుగా స్టేజ్ మీద కూడా చూసామండి. ఈరోజు యావత్ ప్రపంచం చిరంజీవి గారికి ఉన్న ఇదా నిజంగా ఆ క్లిప్పింగ్స్ కూడా చూస్తే ఇప్పటికీ ఏడుపు వస్తుందండి, ఆనంద బాష్పాలు వస్తాయండి. నిజంగా మహాతల్లి మన ఉదనమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దండం పెట్టడం, చిరంజీవి గారు ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ అని మధురమైన ఘట్టాలండి. ఇవన్నీ నిజంగా ఈరోజు మాకు 2 కళ్ళు అండి, ఒకటి మెగాస్టార్ అయితే 2 పవన్ కళ్యాణ్ అండి. మేము ఇదే కొంతమంది రాజకీయ నాయకులు నన్ను టీడీపీలోకి చాలామంది రమ్మన్నారండి. ఉదాహరణకి వెలగపూడి రామకృష్ణ బాబు గారే దానికి ఉదాహరణ అండి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపిస్తారు కదా, నువ్వు వచ్చే నా దగ్గర ఉంటే బాగుపడతావు, ఇంకెందుకు చిరంజీవి గారు కూడా లేరు కదా అని అంటే, నాకు 2 కళ్ళు అండి, నేను చిరంజీవి గారితో ఉంటాను లేకపోతే పవన్ కళ్యాణ్తో ఉంటాను, కానీ నేను అక్కడికి రాను. మీరంటే అభిమానం, మిమ్మల్ని అభిమానిస్తాం వ్యక్తిగతంగా, కానీ మాకు తల్లిదండ్రులతో సమానమైన వ్యక్తులు అక్కడ ఉన్నారు, మేము వాళ్ళతోనే కొనసాగుతాను. ఈ రోజు వరకు కూడా పార్టీ మారకంట ఒకే పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అంతకుముందు బీజేపీలో ఉండేవాడిని అండి నేను. తర్వాత ఎప్పుడైతే బాస్ ప్రజారాజ్యం పెట్టారో ఆయనతోనే కొనసాగామండి ఈ రోజు వరకు. అప్పటికి అదే అంటారు, ఎవరు ఎలాగ మారినా ఎల్లాజ్ ఎక్కడికి మారలేదు, చిరంజీవిని నమ్ముకొని ఉన్నాడు, చిరంజీవితోనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా చిరంజీవి అండి మాకు జనసేన అండి. తర్వాత ఓకే, అంటే మీరు జనసేన పార్టీలోకి వెళ్ళాలని మన ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? జనసేనలోకి వెళ్ళాలని ఫ్యూచర్ ప్లాన్ ఏముంది, మా బాస్ పార్టీ పెట్టాడు, మాకు అదే ఆనందం. మా పదవుల కోసం కూడా ఆశపడలేదండి ఈ రోజు వరకు. ఏదైనా పదవికి వెళ్దామని అనుకుంటున్నారా? అంటే పదవికి వెళ్తే ఇంకా ఏమైనా చేయొచ్చు జనాలకు అనేది ఒక మనసులో ఉందండి. ఏ రోజు కూడా నాయుడు గారిని ఎవరిని కానీ సార్ నాకు ఈ పదవి ఇప్పించండి అని అడగలేదు, కానీ అడుగుదామని మనసులో అడగలేదండి. ఎందుకంటే మా బాస్ అక్కడ ఉంటే చాలు. ఈరోజు సీఎం చైర్లో లేకపోయినా డిప్యూటీ సీఎం చైర్లో ఉన్నా సరే ఈరోజు సీఎం కంటే ఎక్కువగా ఆయన జనాల్లో కనబడుతున్నాడు, పార్టీని నిలబెట్టాడు, పార్టీ కోసం కష్టపడుతున్నాడు. పార్టీ కోసం కష్టపడుతున్నాడంటే మా అందరి కోసం కష్టపడినట్టుగా, మా అభిమానుల కోసం కూడా కష్టపడినట్టుగా. అదే అనుకో మేము ఉన్నామండి. మాకేంటంటే వంశీ గారు అక్కడ లోకల్గా మా జనసేన నాయకులు వెళ్ళంటనే మా చిరంజీవి వచ్చారు చాలు అని అనే స్థాయిలో ఉన్నామండి. అంటే చిరంజీవి గారిలాగా అన్నయ్యలాగే గౌరవిస్తున్నారు మాకు. అంటే చిరంజీవి గారిని చూసుకుంటున్నారు మీ దాంట్లో ప్రజలు అన్నమాట, చూసుకుంటున్నారు. వాళ్ళు చిరంజీవి ఫ్యాన్స్ నుండి ప్రజారాజ్యంకి వెళ్ళి ఎమ్మెల్యేలు అయ్యారు. ఈరోజు అదే జనసేనలోకి వెళ్ళి ఎమ్మెల్యేలు అయ్యారు. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్గా వైజాగ్ జిల్లాలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఎక్కడ కూడా ఎంత కొద్ది మచ్చలేకంటే వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు అనేసి ఈరోజు వరకు మేము భావిస్తున్నాం. అలాగే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఇన్స్ట్రక్షన్ కూడా అలాగే ఉండాలి, ఆయన సీఎంగా చూడాలి మేము. అంటే ఈ ప్రాణం ఉన్నంత టైంలోని మా ఆశ అదే, ఇంకో ఆశ ఏమీ లేదండి. మాకు పదవులు ఉన్నా లేకపోయినా సరే మేము చివరి వరకు సాగేది ఆ కొనుదల వంశం. మెగా ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తారు అని విన్నాము. అంటే ప్రతి ఒక్కరు బర్త్డే చేస్తూ ఉంటారు మెగా ఫ్యామిలీలో, అందరు బర్త్డేస్ కూడా అందరూ కంపల్సరీ చేస్తారండి. ఈరోజు ఒక సిటీలోని ఇంచుమించు ఒక ఏరియాలు ఉంటాయండి, ప్రతి ఏరియాలో అప్పట్లోనూ కూడానండి జ్యోతి చిత్ర ఆంధ్రజ్యోతి ఇలా కలిసి స్టిల్స్ ఉండేవండి. ఆ పేపర్ కటింగ్లు చింపుకొని సోప్రేట్ అన్ని పేపర్ కటింగ్లు చింపుకొని
ఒక చిరంజీవి గారు పుట్టినరోజు వస్తుందంటే ఒక 2 నెలలు 3 నెలల ముందు ఈ కటింగ్స్ అన్నీ చెప్పుకొని గోడ మీద అంటించుకొని థియేటర్లకు వెళ్ళి పోస్టర్లు తెచ్చుకొని ఇట్టుకొని ఆడికి దండలు కట్టుకొని అప్పుడు స్క్రీన్ల మీద సినిమాలు దేవుళ్ళగా ప్రార్థించేవారు. దేవుళ్ళకి ప్రార్థించడం ఏంటంటే ఏదని ఇంకా మేడం గారు అంటే ఆ రోజులు వేరండి. ఆ రోజులు వేరని ఆ రోజులతోనే ఇంకా వదిలేదండి. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారు 70 ఇయర్స్ సెలబ్రేషన్ జరుగుతుందండి నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇయర్ అంటే 70 సంవత్సరాలు ఇంకా యవ్వనంలో ఉన్న వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి. నిజంగా బాస్ ఆయనకి దేవుడు ఇంకా అలాగే ఆరోగ్యాలు అలాగే ఇచ్చి అలాగే ఆయన ఉంచాలి అనేది మా కోరిక అండి. మేడం గారు కూడా చాలా పూజలు ప్రజారాజ్యంలో ఆటల్లోనూ విజయనగరంలోనూ అక్కడ కూడా మన సురేఖమ్మ గారు చాలా పూజలు చేశారంట. పూజ ప్రతిఫలం కూడా ఈరోజు మెగాస్టార్ గారు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారండి. ఆ స్థాయి ఎక్కడ కూడా బాస్ తగ్గదు, ఎవరెస్ట్ శిఖరం మీద ఉండాలని మా ఆకాంక్ష. అదే జరుగుతుంది, చాలా సంతోషం అండి. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు, గ్లోబల్ స్టార్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే తండ్రిని మించిన తనయుడు, ఆయన రాజు అయితే యువరాజు అని ఇట్లా చాలా మాట్లాడుకుంటూ ఉంటున్నారు, తండ్రిని మించిపోయాడు అని. మీరేమంటారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి? రామ్ చరణ్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? అది 100% నిజమండి. నిజంగా ఒక తండ్రి గొప్ప అవ్వచ్చు, కొడుకు ఎలాగుంటాడో ఎవరికి తెలియదు, ఉంటుందో ఎలాగో తెలియదు. కానీ ఈరోజు కొడుకంటే ఎలాగ ఉండాలి, నన్ను అంటే కనిపించిన తండ్రి ఎక్కడ కూడా స్థాయి తగ్గకూడదు. మంచితనం అనేది అంటే ఏంటి, మా నాన్న అంటే ఏమిటి, మా నాన్న ఇది చిన్నప్పటి నుండి కూడా కష్టం అంటే ఏమిటి అన్నీ చూసిన వ్యక్తి. షూటింగ్లకి వెళ్ళి కానీ ఎక్కడ ఇంట్లో కానీ ఏదైనా చూసిన వ్యక్తి కాబట్టి ఈరోజు నిజంగా రామ్ చరణ్ బాబు తండ్రిని చూసి ఎంత గర్వపడ్డాడో తెలియదు. కానీ ఈరోజు ఆయన చూసి అంటే కొడుకంటే ఎలాగ ఉండాలి నాన్న, నీ కొడుకంటే ఎలాగ ఉండాలి అనేది చూపించాడు రామ్ చరణ్ బాబు అండి. ఈరోజు మంచితనానికి మారుపేరు. ఈరోజు ఎవరికి సేవభావం అంటే మేడం గారు, అదే రామ్ చరణ్ గారు మిస్సెస్ గారు ఉపాసన మేడం గారు, నిజంగా ఆ ఇంటికి మహాతల్లి కోడలు రావడం కూడా చాలా అరుదైన గౌరవం అండి. ఎందుకంటే నేను వింటుంటున్నానండి, చాలా వరకు ముసలి వాళ్ళకి కూడా చాలా సేవాభావంతో పని చేస్తారు మేడం గారు. అవును, వాళ్ళు ఎప్పుడు ఫుడ్ పంచుతూ ఉంటారు, వీక్లీ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు, సోషల్ మేడం మీడియాలో గారు కొన్ని పెడుతుంటారు. మాకు సోషల్ మీడియా, మాకు ఇవి ఫేస్బుక్ లాట్లో వస్తుంటాయి. ఇవి చూసి మేము చాలా ఆనందం. మా కోడలు అంటే మా అబ్బాయిల మిస్సెస్ గారు ఎంత సేవామూర్తి. నిజంగా ఫ్యామిలీకి ఇలాంటి కోడలు రావడం కానీ ఇలాంటి కొడుకు ఉండడం కానీ నిజంగా అదృష్టం. నిజంగా అది ఇంకేం కావాలరా మా జన్మకి, మా చిరంజీవి గారి జన్మకి ఇంకేం కావాలి. మమ్మల్ని చూసి ఎలాగైతే ఆయన మెగాస్టార్ అయ్యాడు, అబ్బాయిని చూసి ఇంకా ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళిపోయాడు. నాకు ఇంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి, ఇదే సార్థకం చాలు అనే స్థాయిలో చిరంజీవి గారిని పెట్టినందుకు నిజంగా కళ్యాణ్ బాబు గారికి కూడా అదే మా రామ్ చరణ్ బాబు కూడా మనస్ఫూర్తిగా, నేను వయసులో పెద్దవాడినైనా ఎందుకంటే బాబు కాబట్టి మా అందరికీ చిరంజీవి కాబట్టి నిజంగా చాలా సంతోషం అండి. ఆ బాబు ఇంకా అలాగే ఉండాలి. ఇప్పుడు నాగబాబు గారి గురించి అంటే బాండ్ ఎలా ఉంటుంది మీకు? నాగబాబు గారికి గుర్తుపడుతూ ఉంటారా అందరూ మిమ్మల్ని? నాగబాబు గారు గుర్తుపడుతుంటారండి. చిరంజీవి గారు కూడా గుర్తుపట్టారండి. చిరంజీవి గారు ఫిల్మ్ నగర్లో అయ్యేటప్పుడు నా సర్టిఫికేట్ ఆయన చేతిలో ఉంటే ఎల్ఐ సర్టిఫికేట్ తీసుకో, సుబ్రహ్మరెడ్డి వైజాగ్ సుబ్రహ్మరెడ్డి గారు ఆఫీస్లో కూడా ఇలా పరిచయం చేస్తుంటే వాళ్ళేటి నా అభిమానులు వాళ్ళ కోసం నువ్వు చెప్తావు ఏంటి అనే స్థాయి. అంటే అక్కడ గంటా శ్రీనివాసరావు గారు, రహీమన్ గారు అందరూ, సుబ్రహ్మరెడ్డి గారు అందరూ ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర చెప్పారు. అప్పుడు మేము ఎంత గర్వపడి ఉంటాం అండి, ఎంత సంతోషపడి ఉంటాం. అంటే బాస్కి అంతే. బాస్ ఒక మాట అన్నారండి, నేను అందరిని ఐడెంటిఫై చేస్తాను, కానీ అందరిని ఐడెంటిఫై చేసుకొని పలకరించుకెళ్ళానంటే నాకు టైం చాలదే నేనుండే ఇదిలోను. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలు, నా మనసులో ఏటో నాకు తెలుసు, ఎప్పుడు కూడా నా గుండెల్లో ఉంటుందని ఆ రోజు చెప్పారండి. అది ఇప్పటికీ మేము మర్చిపోం. అందుకే బాస్ 100 మందిలో ఉండేట్టు మమ్మల్ని చూసినా చూడకపోయినా మా దేవుడే కదా, దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, చూడలేనట్టుగా ఉన్నాను అని మేము అనుకుంటారా అనే భావంతో ఉంటామండి. ఓవరాల్ గా చిరంజీవి గారు సమాజానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇంకా అంటే చేయవలసిందల్లా సేవా కార్యక్రమం చేశారండి. ఇంకా చిరంజీవి గారు ఏంటంటే ఫైనల్గా కానీ లేకపోతే ఆయన ఉన్నంతసేపు కానీ ఇంక ఈ సేవా కార్యక్రమాలు ఎలా చేసుకుని వెళ్తున్నారు దేవుళ్ళగా. నిజంగా దేవుడు అనేవారు బయటికి కనపడి చిరంజీవి రూపంలో బయటికి కనపడుతూ నా కోరిక అయితే ఒకటి ఉందండి. చిరంజీవి గారికి బిగ్గెస్ట్ అభిమానులు చాలామంది ఉన్నారండి. అంటే పాత కొద్దిగా ఆర్థికంగా కానీ చిదిగిపోయిన వాళ్ళు కానీ కొంతమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు జిల్లా కొంతమందిని తీసుకొని చిరంజీవి గారు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏదో రూపంగా అంటే చిరంజీవి గారి అభిమానులకి చిరంజీవి గారు ఈ సొసైటీలోని ఈ వైజాగ్లో ఇది ఇచ్చారు, ఏదో అంటే కర్ణాటక అభిమానులకి ఇది చేశారు, ఏదో ఆయన ఉన్నంత దాంట్లోనూ
అభిమానులకు కూడా ఒక నీడలాడిది ఏమైనా కట్టేసి ఇచ్చినా సరే ఏదో రూపంలో ఇంకా ఇది చేస్తే చిరస్థాయిగా మా బాస్ ఇది ఇచ్చారు అంటే లేని కుటుంబాలకంటే మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి. చిరంజీవి అంటే ఈ రోజు వరకు అంటే ఆ పిచ్చితోటి అప్పుడు రుస్తం వస్తే రుస్తంలాగా బెడ్డి తాగడం, ఖైదీ వస్తే ఖైదీలాగా డ్యాన్స్ చేయడం, ఇంకా అలాంటి అభిమానులు ఇంకా ఉన్నారండి. సో వాళ్ళకి కొంచెం హెల్ప్ వాళ్ళందరూ మాకు ఆదర్శం అండి. ఎందుకంటే నిజంగా చిరంజీవి సినిమా వస్తుంది ముందు చిరంజీవి పాట ఇప్పటికీ అక్కడికైనా పెళ్ళికి వెళ్ళామనుకో అనే ముందు చిరంజీవి పాట వేయించండి ఒక పాట డ్యాన్స్ చేసేస్తాను బాస్ది అంటే ఏంటంటే ఆ పిచ్చి ఏంటి ఆ ఇదేంటి ఆ డైలాగ్స్ అనకు కొండవీడు దొంగ సినిమా వస్తుంటే బ్యాగీ ప్యాంట్లు వచ్చాయండి. ఆ బ్యాగీ ప్యాంట్లు కుట్టించుకునేవారండి. అంత అభిమానం అంటే చిరంజీవి గారు అంటే అది ఎక్కడి నుండి వచ్చింది కదా ఆ పేర్ల నుండి వచ్చేసిందేనండి. చిరంజీవి గారు అంటే ఇది బాస్ అంటే ఇది ఇప్పటికి అదండి. ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది మొత్తానికి అనుకుంటున్నారు కదా. మీ కోరిక ఏంటి అంటే పర్సనల్ కోరిక అంటే కొంతమందికి మా బాబు పెళ్ళికి వస్తే బాగుండు, పాప పెళ్ళికి వస్తే బాగుండు ఇలా అనుకుంటూ ఉంటారు. మీ కోరిక ఏంటి ఓవరాల్గా చివరిగా? నా కోరిక ఏంటంటే మేడం గారు బాబు గారు పెళ్ళికి అంటే అందరికీ రావాలని ఉంటుందండి. చిరంజీవి గారు మా ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుంది, మా ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుంది మనసులో నాకే ఉందండి. మా అబ్బాయి కూడా పెళ్ళిడికి వచ్చాడు, నాయుడు గారి ద్వారాగా పిలుద్దాం అనుకుంటున్నాం. చిరంజీవి గారు వస్తే పట్టరానంత ఆనందం. ఆయన ఎక్కడున్నా ఆశీర్వదించిన జన్మధన్యం. అదే జన్మధన్యం అండి. నిజంగా ఫ్యామిలీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మాకు ఉంటాయండి. ఆయనతో పాటు ఈ జీవితం కొనసాగిస్తూనే ఉంటామండి. ఇందులో మటుకు ఎటువంటి సందేశం లేదండి. చిరంజీవి గారికి అందరు బిగ్ ఫ్యాన్ అని అంటారు. అంతకంటే ఎక్కువ అనేసి నేను అనుకుంటున్నాను. నా జీవితమే మెగాస్టార్ ఫ్యామిలీకి ఇది. నాగబాబు గారి కోసం అడిగారు కదా, నాగబాబు గారు కూడా ప్రజారాజ్యం పార్టీలో మాకు అందరికీ గైడెన్స్ ఇస్తూ వైజాగ్లో చాలా మీటింగులు పెట్టి మా అందరితో కూడా ఈ విధంగా చేసుకెళ్తే బాగుంటుంది అనేసి అప్పుడులో ఇప్పటికీ వైజాగ్ వచ్చినంటే మొన్న కూడా బాస్ని కలడం ఇవన్నీ మాకు జనసేనలో కూడా మార్గదర్శిగా నిలబడుతూ ఆయన గైడెన్స్ ఆయన వస్తే అభిమానులు కంపల్సరీగా పిలిచి అభిమానులు కలిసి అభిమానులతో ఏదో మాట్లాడేసి వెళ్తుంటారండి నాగబాబు గారు కూడా. నిజంగా ముగ్గురేనండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంతగా ఫ్యాన్ అవ్వడము, సేవ కార్యక్రమాలు చేయడం అనేది చాలా సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇంకా రాబోయే మెగా ఫ్యాన్స్ కూడా మీరు ఆదర్శంగా ఉంటున్నారు అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలానే సేవ కార్యక్రమాలు చేయాలి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సంతోషం అండి. సో చూసారు కదా అండి ఈరోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.